తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సమాజం మీద పగబట్టినటువంటి ప్రవీణ్ పడాల గారిది హత్య కాదు అని మనం మాట్లాడలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి అజయ్ బాబు గారిని మించిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అభినయ్ దర్శన్. మాత్రం ఈ రోజు ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోలో ప్రవీణ్ పడాల గారు తాగినటువంటి విషయం మాకు తెలుసు, సిట్టింగ్ చేస్తారు ఇక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. ముఖ్యంగా ఒక పర్సన్ ఫోన్ చేస్తున్నాం, ఆ ఆడియోని పెట్టినటువంటి పర్సన్. ఆయన ఎవరు అనేది మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. హలో అభినయ్ దర్శన్ గారు అండ్ అజయ్ బాబు గారు, మరి దీనికి ఏం పంపిస్తారు? జాన్ బాల్ గారు లైన్లోకి వస్తున్నారండి. హలో జాన్ బాల్ గారు, నేను మీకు కాల్ చేసినటువంటి ముఖ్య కారణం ఏంటంటే ప్రవీణ్ పడాల గారిది హత్య కాదు, ప్రవీణ్ పడాల గారు తాగుతారు అనే విషయం మాకు తెలుసు. నేను కూడా విన్నాను బ్రదర్. అది అలా డబ్బు కోసం మాత్రమే వీళ్ళు క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఆధారం చేసుకొని సంపాదించడానికి అలవాటు పడ్డారు. కే పాల్ కూడా వీళ్ళు మైమర్పించేశారు. అప్పుడు ఆయన లాగే ఆయన నమ్మించడం ఏంటి? ఆయన కూడా రాజకీయ కదా. మీలాంటి వాళ్ళ వల్లే నాకు తెలిసి ఎంతో కొంత నిజం నిజాయితీ అనేది ఉంది అనేసి నేను నిజంగా నమ్ముతున్నాను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. ఈరోజు మనం చర్చించుకోబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే దేశంలో దొంగలు పడ్డారు. అర్థమవుతుందండి, మన భారతదేశంలో దొంగలు పడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ సమాజం మీద పగబట్టినటువంటి కొంతమంది దొంగలు. ఆ దొంగల్లో ఇప్పుడు ఇద్దరని చెప్పాలా లేకపోతే ముగ్గురని చెప్పాలా చెప్పలేను. ప్రవీణ్ పడాల గారిది హత్య కాదు, అనుకోకుండా జరిగినటువంటి ఒక సంఘటన, యాక్సిడెంట్ అని మనం మాట్లాడడం జరిగింది. బట్ దానికి వీళ్ళు మసిపూసి మారేడికాయ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి చెప్పాలంటే ఫస్ట్ అజయ్ బాబు గారు ఉన్న, సెకండ్ అభినయ్ దర్శన్ అని చెప్పి మధ్యలో రావడం జరిగింది. తాడిని దన్నేవాడు ఉంటే వాడి తలదన్నేవాడు ఉండడు అన్నట్టు అజయ్ బాబు గారిని మించిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే అది అభినయ్ దర్శన్ అని మాత్రం డౌట్ లేకుండా చెప్తున్నారు ఎవరిని అడిగినా. బట్ ఇక్కడ నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే ఈరోజు ఒక ఆడియో రిలీజ్ అయింది. ఆ ఆడియోలో ప్రవీణ్ పడాల గారు తాగినటువంటి విషయం మాకు తెలుసు. మాట్లాడదాం సార్, మనం పర్సనల్ గా మాట్లాడదాం. వాళ్ళు కూడా కాన్ఫరెన్స్ చాలా విషయాలు కాన్ఫరెన్స్ పెట్టుకుందాం సార్. చాలా విషయాలు మనం అదే అవన్నీ నేను చెప్తానండి. నా దగ్గర ప్లాన్ ఉంది, ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ప్రజల్లోకి మనం వెళ్ళాలి. అవును సార్. యాక్చువల్ గా సార్ ప్రవీణ్ పగడాల గారు యాక్చువల్ గా మా సార్కి తెలుసు సార్, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు. అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును, అది నాకు తెలుసు. కానీ దాన్ని ఎందుకు మేము బయటికి తీసుకుని రావడమా అని చెప్పేసి మేము సైలెంట్ ఉన్నాము. మేము అది బయటికి తీసుకురాలేదు, దాని గురించి మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే క్రైస్తవ్యానికి అంటే క్రైస్తవ్యాన్ని కూడా ఎవరు నమ్మకుండా పోతారు, క్రైస్తవ్యం మీద నమ్మకం పోతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతోనే అలా చేశాము అన్నట్టు మాట్లాడడం జరిగింది. బట్ ఈ దోపిడీ దొంగలు అని చెప్పాలా లేకపోతే ఇంకేం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక రేంజ్లో దోచుకున్నారండి. అది క్రైస్తవుల నుంచి ఎట్లా దోచుకున్నారంటే దశమ భాగాలని చెప్పేసి పనికిమాలిన పాస్టర్లు దోచుకోవడం. బట్ ఇప్పుడు కొత్తగా ఫండ్స్ పేరుతోటి వీళ్ళు లక్షల్లో దోస్తున్నారు. దశమ భాగాలతోటి వాళ్ళు వేలల్లో దోస్తే వీళ్ళు లక్షల్లో దోస్తున్నారు. ఆ యొక్క వీడియో గురించి మనం ఇంకా మాట్లాడబోయే ముందు ముఖ్యంగా ఒక పర్సన్ ఫోన్ చేస్తున్నాం, ఆ ఆడియోని పెట్టినటువంటి పర్సన్. ఆయన ఎవరు అనేది మీ అందరికీ ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. హలో చెప్పండి. ఎక్స్క్యూషన్ ప్రవీణ్ గారు అండి? ప్రవీణ్ గారు నమస్కారం అండి, నేను ఐరా మీడియా నుంచి యాంకర్ నాగేంద్ర మాట్లాడుతున్నాను. తెలుసండి మీ నెంబర్ ఉంది. ఓకే, సూపర్, థ్యాంక్ యూ అండి. సో ఇక్కడ నేను మీకు కాల్ చేసినటువంటి ముఖ్య కారణం ఏంటంటే ఒక ఆడియో మీరు పెట్టారు పొద్దున. బట్ ఇక్కడ మా ఛానల్లో దేశంలో దొంగలు పడ్డారు, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే బీభత్సంగా పడడం జరిగిందని మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు. సో మీ వెర్షన్లో అసలు ఏం జరిగింది, ఆ ఆడియో మీకు ఎలా వచ్చింది,
ఈ ఆడియో ఎలా వచ్చిందంటే, ఇప్పుడు యాక్టర్ రాజ్ అని చెప్పేసి ఒక అతను ఉన్నారండి. ఓకే. అతను పాస్టర్ లెక్క నిజ స్వరూపాలు బయట పెట్టడానికి అని చెప్పేసి వాళ్ళ రూట్ లోనే వెళ్తుంటారు. ఓకే. అంటే ఇప్పుడు అమాయకులకి ఈయన రియల్ ఫేస్ తెలియాలి. సో రియల్ ఫేస్ ఆయన నోటి వెంటనే తెలియజేయడం కోసము సో అప్పుడప్పుడు యాక్టర్ రాజు గారు ఒక రూట్ లో వెళ్తూ ఉంటారు. మేము కూడా వెళ్తుంటాము. ఆ భాగంగా అందులో ఫస్ట్ ఆయన ఎట్లాంటి వాడని చెప్పి ఆయన నిజ స్వరూపం బయట పెట్టడం కోసము జనాలకి అమాయకమైనటువంటి క్రైస్తవ సహోదరులందరికీ అర్థం కావడం కోసము ఆయన రూట్ లోనే వెళ్ళి ఆయన నోటి వెంటనే కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. ఓకే. సో ఇదన్నమాట. ఎందుకంటే మా ఇండస్ట్రీ ఏంటంటే వీళ్ళని నమ్మి క్రైస్తవులు లక్షల డబ్బులు పంపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా పంపిస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ పెట్టానని చెప్పేసి ఈ పార్టీ పేరుతోటి ఆ ప్రవీణ్ పగడాల గారు మధ్యలో చనిపోయిన సంగతి తెలిసి కూడా ఆ 3-4 గంటల పాటు బాధించి ఇది హిందువులు చేసి ఉండొచ్చు అని చెప్పేసి మాలాంటి వాళ్ళ మీద రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఇంకా సోషల్ మీడియాకు ఇంకా చాలా చోట్ల కూడా లేనిపోని వార్తలు క్రియేట్ చేసి పలానోళ్ళు చంపి ఉండొచ్చు, ఆయన ఇది ఖచ్చితంగా హత్య అని చెప్పి. అంటే ఆయనకి ఇదంతా తెలుసు. ఆయన ఒక పెద్ద యాక్టర్. అంతకుముందు ఆయన సినిమాలో కూడా యాక్ట్ చేసిండు. కొన్ని సినిమాలు మిస్టర్ కాల్ అంట, ఫిదా అంట, కొన్ని గోవాలో రొమాంటిక్ కొన్ని సినిమాలు చేసిండు. ఆ యాక్టింగ్ కూడా అలాగే ఉన్నట్టుంది. సో ప్రవీణ్ పగడాల ఆయన చనిపోయి తాగుతాడని ముందే తెలుసు, తాగి చనిపోతాడని తెలుసు. కాకపోతే ఇది మేము కావాలనే చేశాము, క్రైస్తవులందరూ రెచ్చగొట్టడానికి, క్రైస్తవులు ఐక్యత చేయడానికి అని చెప్పి ఈయన రాజకీయ పార్టీ స్వప్రయోజనాల కోసము ఈయనకు ఫండింగ్ కోసము, ఈయన పార్టీ ఫండింగ్ కోసము ఇలా ఫ్రాడ్ చేశాడండి. ఈ ఫ్రాడ్ సంగతి క్రైస్తవులలో చాలా మందికి తెలీదు. ఈయనకు తెలియజేయడం కోసం అని చెప్పేసి ఇది సామాన్యమైన వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఆయన రూట్ లోని వెళ్ళి మా యాక్టర్ రాజు గారిని మేము కానీ బయట పెట్టాం. అది విషయం. అంటే ఇప్పుడు యాక్టర్ రాజు గారు అనే ఆయన ఎవరో డేవిడ్ అనే పేరు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ సార్ అంటే ఎవరు లేరండి, డేవిడ్ లేరు, యాక్టర్ రాజు గారు. అవునా? పేరు పాల్ అని చెప్పుకున్నారు. అంటే జస్ట్ వాళ్ళకు ఇప్పుడు ఆయన అంతసేపు టైం ఇచ్చి ఎందుకు మాట్లాడారంటే, ఇది అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ ఇవన్నీ చెప్పారనుకోండి, మనకి ఫండింగ్ వస్తుంది కదా, మన పార్టీకి ఏదన్నా డబ్బులు యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఆయన ఆ ఉద్దేశంలో ఆలోచించుకొని ఉన్న నిజాలని అంకేశాడు. ఓకే. సో ప్రవీణ్ పగడాల గారిని కలిసింది అసలు దేవుడి విలువైన క్యారెక్టర్ లేదు, కలిసింది లేదు, తాగింది లేదు. కానీ వీళ్ళ నిజ స్వరూపాలు బయట పెట్టడం కోసం ఆ రూట్ లో వెళ్ళాం. ఈయనకు తెలియదు కదా, ఈయనకు పరిచయం లేదు కదా, అట్లా చేసామన్నమాట. అండ్ ఆయన సాఫ్ట్వేర్ అమెరికా బాగా ఫండింగ్ వస్తుంది అని చెప్పి అట్లా ఆలోచించి అంతసేపు టైం స్పెండ్ చేసి ఇంకా చాలా ఉన్నాయండి ఆడియోలు, ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. ఉన్నాయి ఆడియోలు, రావాల్సిన అయితే చాలా ఉన్నాయి, వస్తాయి తప్పకుండా అండి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఈయన మాట్లాడిన విధానాల్లో ముందులో ప్రవీణ్ పాడాల తాగడం నువ్వు చూసావా అని చెప్పేసి ప్రవీణ్ పాడాల ఫ్రెండ్ అని చెప్పి ఒక ఆయన వచ్చారు, అనిల్ అని, ఆయన్ని లైవ్లో కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే ఎవరు చూడలేదు కాబట్టి ఆయన తాగలేదు అని చెప్పి ఈయన మొత్తం మసిపూసి మారేడుకాయ చేయడం, అట్లాంటి సిచ్యువేషన్స్. అసలు యాక్చువల్ గా చెప్తున్నా వినండి సార్, వాళ్ళు 3-4 చోట్ల వైన్ షాప్ లోకి వెళ్ళి కొనుక్కున్నట్టు సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ గా మనకి ఆధారాలు ఉన్నాయి. ఆ పోస్ట్ మార్టం బాడీ మీద కూడా టెస్ట్ చేశారు, వాళ్ళు కూడా ఉన్నాయి. అతను ఇప్పుడు ప్రవీణ్ పగడాల జీవితాన్ని నాశనం చేసి ఆత్మశాంతి లేకుండా, కుటుంబానికి మనశాంతి లేకుండా చేసింది ఎవరైనా ఉన్నారంటే ఈ అభినయ దర్శన్, అజయ్ బాబు, వీళ్ళందరూ. ఆయనకు ఒక గౌరవప్రదంగా వెళ్లాల్సిన అతను మర్యాద లేకుండా చేసి వీళ్ళ స్వప్రయోజనాల కోసం వీళ్ళు చేశారు. ఆ కుటుంబాన్ని యొక్క ఆత్మగౌరవం దెబ్బతీశారు. ఎందుకంటే అతను సాధారణంగా చనిపోయి యాక్సిడెంట్ అయిన తర్వాత అందరూ ఈ వార్త యాక్సిడెంట్ గా మిగిలిపోయింది. కానీ తాగిండు 3-4 చోట్ల వైన్ షాప్ లో కొన్ని డబ్బులు పంపినటువంటి స్క్రీన్ షాట్లు బయటకు వచ్చాయి. ప్రవీణ్ పగడాల గారు మాకు తెలుసు అండి, మా వైన్ షాప్ కి వచ్చే కొన్నారని చెప్పేసి ఆడ లిక్కర్ అమ్మినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆ ఫోన్ పే లో కూడా క్లియర్ గా కనిపించింది, ఆ బైక్ కూడా కనిపించింది. అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా నువ్వు ఇప్పుడు వెళ్ళొద్దు, నువ్వు స్టడీగా లేవు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చినటువంటి అక్కడ కూడా ఆధారాలు అన్ని ఉన్నాయి. తాగినారని ప్రపంచాన్ని అందరికీ తెలుసు, వీళ్ళకు తెలుసు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ సిస్టమ్ మొత్తం అబద్ధము మేము చెప్తుంది అంటే వీళ్ళకి తెలిసి ఏంటంటే వీళ్ళు కావాలనే క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికి ఇలా పార్టీ ఫండింగ్ కోసము చేస్తున్నటువంటి కుట్ర అని వాళ్ళకు తెలుసు. ఇప్పుడు ఆయన చెప్పాను కదా, ఇప్పుడు మీరు ఆడియోలో క్లియర్ గా వింటే ఒక పాయింట్ అర్థమవుతుంది. ఆయన తాగుతాడని చెప్పేసి మా ఊళ్ళు అంటే అది తప్పు ఒప్పు మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. అది తప్పుగాని ఒప్పు గాని మాకు సంబంధాలు, కానీ మేము ఒక స్టాండ్ తీసుకొని మేము ముందుకెళ్ళి పోరాడుతున్నాము.
కొంచెం జాన్ పాల్ గారు కొంచెం బెటర్. ఆయనకు తెలిసిన తర్వాత లేదండి తాగి చనిపోయాడు కాబట్టి క్రైస్తవులు నమ్మదని చెప్పేసి ఈ విషయాలలో మేము జాన్ పాల్ గారు బాగా అభిమానిస్తాం. అసలు జాన్ పాల్ గారిని అయితే దారుణంగా తిట్టడం, మళ్ళీ వీడియోలు పెట్టి. అదే కదా, జాన్ పాల్ గారు వీడియో కూడా డిలీట్ చేయించారు వాళ్ళు, బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి ఆ కుటుంబాన్ని కూడా బెదిరించేసరికి పాపం ఆయన బెదిరింపులు కూడా ఇంటర్నేషనల్ లెవెల్ నుంచి వచ్చినాయి. రకరకాలుగా మాట్లాడేసి ఆయన ఛానల్లో వీడియో డిలీట్ చేయించారు నిజం చెప్పినందుకు. ఇప్పుడు ఈ నిజాలన్నింటిని అదే ఇంటర్నేషనల్ వాళ్ళు విని ఎలాంటి బెదిరింపులు చేస్తారు చూద్దామండి ఇప్పుడు. మరి తప్పకుండా సార్, మీరు ఒక అవకాశం ఇవ్వండి. ఈ అభినయ దర్శన్ యొక్క నిజ స్వరూపాలు ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా నేను మీ ఐరా మీడియా ఛానల్ వేదికగా బయట పెట్టడం కోసం నేను రెడీగా ఉన్నాను సార్. షూర్ అండి, తప్పకుండా సార్. నేను మీకు మళ్ళీ కాల్ చేస్తానండి. తప్పకుండా. యా, టేక్ కేర్ అండి. థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఇది మన ఎక్స్క్యూషన్ ప్రవీణ్ గారు చెప్పినటువంటి నిజాలు. ఇంకా అసలైనటువంటి కొన్ని విషయాలు ఉన్నాయంటండి. సో అవన్నీ కూడా త్వరలో మన ఐరా మీడియాలో చెప్తున్నారు. అది ఎప్పుడు అనేది మాత్రం వెరీ సూన్ మీకు అప్డేట్ అయితే వస్తుంది. బట్ దానికంటే ముందు ప్రవీణ్ పడాల గారి హత్య అని చెప్పేసి వీళ్ళు ఊదరగొట్టారు చూడండి. ఆ ఊదరగొట్టడంలో అజయ్ బాబు ఎంత పెద్ద స్క్రిప్ట్ అయితే ప్లే చేశారో, అంతకంటే ఇంకా పెద్ద స్క్రిప్ట్ ప్లే చేసిన వ్యక్తి ఎవడైనా ఉన్నా అంటే ఈ అభినయ దర్శన్ మాత్రమే. జాన్ పాల్ గారు ముందే వాటి గురించి ఎంక్వైరీ చేసి ఆయన ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ రోజు చనిపోయినప్పుడు ఒక వీడియో చూపించి ఒక ఆవిడ పగిలిందా పగడాలా అని చెప్పేసి ఒక చిన్న వీడియో ఉంటే దాన్ని ఆయన చూపిస్తే ఆ వీడియో పట్టుకుని ఈ మనిషి రెచ్చిపోయాడు చూడండి. అందులో నిజం ఎంత ఉంది, అసలు అది ఎప్పుడుది, ఇప్పటిదా లేకపోతే నిన్నటిదా, అది కూడా కాకపోతే ఈ క్షణంలో పెట్టిందా, ఆలోచన లేదు. దొరికింది ఛాన్స్, వేసుకో నా రాజా. నోటికి హద్దు పొద్దు లేదు. గుండు కొట్టించి అసలు గొడ్లరు తీసుకొట్టడాలు, గుండు కొట్టించడాలు, గాడిద మీద ఊరింగించడాలు. బాబా ఏం స్క్రిప్ట్ బ్రో. మీరు ఎట్లా ఆర్టిస్ట్ కదా, అది బాగా పుణికిపుచ్చేసుకుని దాన్ని రియల్ లైఫ్లో ఈ క్రైస్తవంలో ఉపయోగించి కొంచెం లక్షలు వెనకాల వేసుకున్నారని మాత్రం క్లియర్గా అందరూ చెప్తా ఉన్నారు. అజయ్ బాబు గారు మాత్రం పాపం ఎట్లాంటి వాళ్ళని నమ్మి నేనెందుకు ఇది అయిపోయానని చెప్పి బాధపడుతున్నారని కూడా ఈ మధ్య కొన్ని టాక్స్ అయితే వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజాలో మరి అన్ని సెకండరీ. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అన్నట్టు నా క్వశ్చన్ ఇప్పుడు అభినయ దర్శన్కి అజయ్ బాబు గారికి. అభినయ దర్శన్ గారు అండ్ అజయ్ బాబు గారు మరి దీనికి ఏం స్పందిస్తారు? నాకు తెలిసి కవర్ చేసుకుంటారు ఏమో ఎక్కువ. ఎందుకంటే అజయ్ బాబు గారికి కసబ్ ఎక్కడ దాడి చేశారో కూడా సరిగ్గా తెలియదు పాపం ఆయనకి. ఆయన అసెంబ్లీలో దాడి చేసినట్టు మాట్లాడతారు, కానీ అది దాడి చేసింది తాజ్ హోటల్లో అండి. పాపం అది కూడా తెలియకుండా లైవ్లు పెట్టి మరి మాట్లాడేసేస్తున్నారు. ఏదంటే అదే మనకేంటంటే కెమెరా ఉందా, కెమెరాలో డేటా ఉందా, డేటాతోటి మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉందా, ఆ ఛానల్లో లైవ్ ఉందా, అది మనం పెట్టామా మాట్లాడామా, ఇదే చేయండి. ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు అందులో ఎట్లాంటిది. కానీ ఈ విధంగా మోసం చేసి కాదు, క్రైస్తవ్యాన్ని తప్పుదారి పట్టించి కాదు, క్రైస్తవ్యాన్ని నడిపించాలి అని అనుకుని మేము ఒక నాయకులుగా మేము ముందుండి వాళ్ళందరినీ కూడా ఒక తాటిపై నడిపించాలని అనుకుంటే ఈ విధంగా అబద్ధాలు చెప్పు, లేకపోతే మసిపూసి మారేడుకాయ చేసినట్టు నిజాలని దాచేసి అబద్ధాలతోటి మేము బతకాలి. ఐరా మీడియా ప్రేక్షకులు కానివ్వండి, లేకపోతే ఇతర క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి మీరు కూడా ఆలోచించండి, నిజాలు తెలుసుకోండి. ఏది నిజం ఏది అబద్ధం గ్రహించేటువంటి జ్ఞానం మీకు దేవుడు ఇవ్వడం జరిగింది. మనకి జాన్ పాల్ గారు లైన్లోకి వస్తున్నారండి. హలో జాన్ పాల్ గారు. చెప్పండి. జాన్ పాల్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి. జాన్ పాల్ గారు, నేను మీకు కాల్ చేసినటువంటి ముఖ్య కారణం ఏంటంటే మీరు ముందులో ఒక వీడియో పెట్టడం జరిగింది. ప్రవీణ్ పడాల గారిది హత్య కాదు, యాక్సిడెంట్లో చనిపోవడం జరిగిందని చెప్పి ఒక వీడియో పెట్టడం జరిగింది క్లియర్గా. కానీ దానికి మీరు తర్వాత మిమ్మల్ని ఏదో బెదిరించు చాలా వరకు కొన్ని వీడియోస్ పెట్టి ఆ వీడియో తీపిచ్చడం కూడా జరిగింది. మరి ఈరోజు సో మన దగ్గరికి కూడా ఆడియో కాల్ రావడం జరిగింది. అందులో ప్రవీణ్ పడాల గారు తాగుతారు అనే విషయం మాకు తెలుసు అని చెప్పేసి చెప్పడం, ఇంకా మేము లాస్ట్లో కూడా ఆ వీడియో ఎండింగ్లో అంటే ఆడియో ఎండింగ్లో జాన్ పాల్కి మేము అవన్నీ కూడా చేయొద్దని కూడా చెప్పడం జరిగింది. బట్ వినిపించుకోకుండా అవన్నీ ఎట్లా బయట పెట్టడం కూడా చేయడం జరిగింది అనేసి మాట్లాడారు. సో ఇప్పుడు చూసుకుంటే మీరు దాని గురించి ఏమైనా స్పందించాలంటే ఏం చెప్తారు? నేను కూడా విన్నాను బ్రదర్, అది ప్రవీణ్ ఛానల్లో వచ్చింది ఆడియో రికార్డింగ్ ఒకటి. అది
వాళ్ళ నిజ స్వరూపం అది. అంటే అవినయ్ దర్శన్ గాని, అజయ్ బాబు గాని, లేకపోతే ఎవరైతే ప్రవీణ్ పగడాల గారిది హత్య అంటూ కేకలేశారో వీళ్ళందరి నిజ స్వరూపం అదే. కేవలం రాజకీయ లబ్ధి కోసం, కేవలం డబ్బు సంపాదన కోసం. రాజకీయం కూడా మరలా ఎందుకంటే కేవలం డబ్బు కోసమే. అలా డబ్బు కోసం మాత్రమే వీళ్ళు క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకొని ప్రవీణ్ పగడాల గారి మరణాన్ని ఆధారం చేసుకొని సంపాదించడానికి అలవాటు పడ్డారు. అలా ఈ అవినయ్ దర్శన్ అనే వ్యక్తి ఆడియో కాల్ ఏదైతే వచ్చిందో ఆ వ్యక్తి నిజ స్వరూపం ఒకటి బయటపడింది. ఇక మిగతా వాళ్ళ ఆడియో రికార్డింగ్ అనేది బయట కావాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే అన్ని జిరాక్స్ కాపీలు అంతా అంతా క్లోన్ అంటారు సార్, క్లోనింగ్. వీళ్ళందరూ క్లోన్ జీవులు. వీళ్ళంతా అందరూ ఒకే మెంటాలిటీ ఏంటంటే ఈ ఆన్లైన్ లో అడుగు తినేదానికి బాగా అలవాటు పడ్డారు. అదే బ్రదర్. కాబట్టి ఇది వీళ్ళ ఒరిజినల్ రూపం ఇదే. వీళ్ళు పాస్టర్లు కాదు, క్రైస్తవులు కాదు. క్రైస్తవానికి వీళ్ళకి ఏ సంబంధం లేదు. క్రైస్తవ్యాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిన వాళ్ళు మెయిన్ వీళ్ళే అనుకోవచ్చా? వీళ్ళే క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళే. ఇకపోతే క్రైస్తవ్యంలో భ్రష్టు పట్టిన వాళ్ళు వీళ్ళని ఫాలో అవుతారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ ఆడియో రికార్డింగ్ నేను చివరిలో కొంచెం చూశాను. ఆ ఆడియో రికార్డింగ్ లో ఎవరో డేవిడ్ అంటూ ఒక వ్యక్తిని ప్రస్తావించడం జరిగింది వాళ్ళు. అయితే ఈ ఆడియో రికార్డింగ్ ఎవరు చేశారో ఎవరో రాజు అంట ఆ పర్సన్ పేరు పాల్ అని చెప్పుకుంటూ ఇక డేవిడ్ అని ఆయన ఎవరో ఉన్నాడు అంటూ ఆయన మంచి ఒక డ్రామా ప్లే చేసి పంది కుక్కని బయటికి లాగాడు. కరెక్ట్, భలే చెప్పారండి మీరు. ఎందుకంటే ఉల్లిపాయ పంది కుక్కను లాగినట్టు లాగాడు. కరెక్ట్ అండి. మొత్తానికి పందికొక బయటకు వచ్చింది. మరి బొర్రలో ఉన్న ఎలికిని బయట అంటే వేయాలి ఉల్లిగడ్డని. అయితే నేనేం చెప్తున్నానంటే ఎందుకని ఈ ఆడియో రికార్డింగ్ ఒక్కటి ఆగిపోయింది. నెక్స్ట్ ఆడియో రికార్డింగ్ లో ఆ డేవిడ్ అనే పర్సన్ కూడా ఇంట్రొడ్యూస్ చేస్తుంటే ఆ కాన్ఫరెన్స్ లో పెట్టి ఒక సూటు బూటేసి ఇంకా చాలా బయటకు వచ్చిండేది కదా. ఎందుకు అర్థాంతరంగా ఆగిపోయింది అన్నది నేను విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓకే, మీరు అది కూడా బాధపడుతున్నారు. నిజంగానే. ఎందుకంటే ఇప్పుడు ఊరికే డేవిడ్ అనే పర్సన్ ని ఇంట్రొడ్యూస్ చేసి నేను పాల్ అని అలా అర్థాంతరంగా ముగించినప్పుడు ఎంత రసవత్తరంగా ఉంది అసలు. అవును, కరెక్ట్ అండి. అది ఆ ఎపిసోడ్ లెక్క దీన్ని చేస్తుంటే బాగుండేమో. ఆ డేవిడ్ కాస్త ఇంకొక నేతన్ కాస్త ఇంకొక సాల్మన్ ని అందరిని తీసుకొచ్చి మొత్తానికి దరిద్రులందరూ బయట తీసుంటే ఏముంటది. ఆయన ఉంటాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ CEO అని చెప్పాడు ఆ డేవిడ్ అనే వ్యక్తి. ఎవరికో సూటు బూటు నన్ను అడుగుంటే బ్లేజర్ ఇచ్చిండేవాడిని. మీ బ్లేజర్ ఇచ్చేవాళ్ళ? అది వేసుకుని ఆ సిస్టమ్ మీద ముందు కూర్చొని నా దగ్గర 250 కోట్లు ఉన్నాయి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు అని అంటే ఈ దరిద్రుల అంతరంగం అంతా బయటకు వచ్చిండదు కదా. అదే కరెక్ట్. అది కాబట్టి ఈసారి ఇలాంటిది ఏదైనా చేస్తే గనక ఒక్క ఎపిసోడ్ తో వదలొద్దు వీళ్ళని. ఎందుకంటే ఆ రోజు మొదటి రోజు నుంచి అరిచాను నేను ఒక్కనే నిలవబడి యాక్సిడెంట్ అని మొత్తుకున్నా నేను. అవును. అయితే వీళ్ళందరూ నోటితో మాట్లాడలేదు. వీళ్ళు అసలు ఇంకా ఏమంటారు, ఇక మొన్న పెహల్గామ్ లో అటాక్ జరిగింది కదా టెర్రరిస్టులు, వాళ్ళకంటే దానిగా మాట్లాడారు నన్ను. అంటే వీడు మాట్లాడతాడు, ఆడియోలో మాట్లాడతాడు, నాకు కూడా తెలుసు అంటాడు ఆయన తాగేది. అవును, అదే అంటున్నాను కదా. మరి ఆయన తాగేది తెలిసినప్పుడు ఆయన తాగాడు అంటారు ఏంటని ఇంత డ్రామా ఎందుకు ప్లే చేస్తారు వీళ్ళు అసలు మన ఛానల్లో కూడా ఆ క్వశ్చన్ వేసినప్పుడు కూడా ఆయన చెప్పింది ఒకటే, తెలవదు, మరి ఏది తెలవదు. కానీ మరి ఇప్పుడు వరకు వచ్చిన లక్షల్లో నుంచి ఆయన కడుతున్నటువంటి కాలేజ్కి, బైబిల్ కాలేజ్కి ఎన్ని లక్షలు మీరు విరాళంగా ఇచ్చారని కూడా అడిగాం మనం. అలా ఎట్లా అంటే మేము అడగలేదు, ఇవ్వలేదు అనేసి అన్నాడు. బ్రదర్ ఒక మాట గుర్తు పెట్టుకోండి, అడుక్కునేవాడు ఎప్పుడు ఇవ్వడం. ఓ రైట్, పర్ఫెక్ట్. బెగ్గింగ్ చేస్తారు తప్ప దానం చేయలేడు. అయ్యో, చాలా వరకు మంచిది ఏమంటారు బెగ్గర్స్ కూడా ఉన్నారండి. అంటే నేను వాళ్ళని అవమానించట్లేదు, నేను వీళ్ళ గురించి మాట్లాడతాను. ఓకే ఓకే. అదే పాపం వాళ్ళు డెవలప్ కాలేదు, వాళ్ళు ఇంకా గుడిమెట్ల దగ్గర కూర్చొని అడుగుకుంటున్నారు. కానీ వాళ్ళు మామూలు సంప్రదాయబద్ధమైన వ్యక్తులు. వీళ్ళు ఆన్లైన్ లో బ్లేజర్లు వేసుకొని గూగుల్ పే, ఫోన్ పే పెట్టుకుని అడుగుతూనే వీళ్ళు అసలు వాళ్ళని అవమానించే వీళ్ళ బెగ్గర్స్ అంటే. కరెక్ట్ అండి. కాబట్టి ఏంటంటే ఇంకొక మాట, ఈ నేను ఆయన తాగాడు అంటే నాకు కూడా తెలుసు అని వ్యక్తి అన్నాడు కదా. అవును. అంటూ ఈ వ్యక్తి ఏంటాడంటే మనం దాన్ని ఎందుకు బయట తీయాలంటే వీడు. అవును, దాన్ని ఎందుకు బయట తీయాలంటే ఇంక దేన్ని బయట తీస్తావు ఇంతకే? అంటే దేన్ని బయట తీస్తావు? దేవుడే బయట వేసినప్పుడు నువ్వెవడు మూసిపెట్టడానికి? అవును. ఒక విషయాన్ని దేవుడే బయట వేసినప్పుడు నువ్వెవడు మూసిపెట్టడానికి? ఇకపోతే అలా సేవకుడు తాగుతాడంటే క్రైస్తవ్యం అంతా
ఏమంటారు చెడ్డ పేరు వస్తుంది కదా అంటే ఏది ఒక్క వ్యక్తి మీద క్రైస్తవ్యం ఆధారపడిందా, క్రీస్తు మీద ఆధారపడిందా? కరెక్ట్. అది క్రైస్తవ్యం చెడ్డది అనాలంటే క్రీస్తు చెడ్డోడు కావాలి. ఇప్పుడు జాన్ పాల్ తాగితేనో లేకపోతే ప్రవీణ్ తాగితేనో లేకపోతే ఇంకోటి తాగితేనో క్రైస్తవ్యం చెడ్డ పేరు రాదు. ఇకపోతే ఆ పాల్ అనే వ్యక్తి మాట్లాడితే ఏమంటాడు అంటే ఆ బైబిల్లో కూడా రాశారు కదా బ్రదర్, మీ దేవుణ్ణి మీరు నమ్ముకోండి, మా దేవుని మేము నమ్ముకుంటాం, కాబట్టి ఎవరి దేవుని వాళ్ళు నమ్ముకుందాం అంటే అవునవును నేను కూడా అదే ఫాలో అవుతా అన్నాడు. అవునవును కరెక్ట్. ఎక్కడుంది బైబిల్? మీ దేవుని మీరు నమ్ముకోండి, మా దేవుని మేము నమ్ముకుంటాం అని అంటే అవును నేను కూడా అదే ఫాలో అవుతా అన్నాడు. బైబిల్ ఎక్కడుంది అలా? నేనే జాన్ పాల్ గారు ఉన్నది ఏంటంటే వాయిస్ కట్టండి నేను అందుకే చెప్పండి. నేను డ్రైవింగ్ లో ఉన్నాను. ఓకే చెప్పండి. బైబుల్లో ఏముందంటే నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని రాయబడింది స్పష్టంగా. నేనే మార్గం సత్యం జీవం నేనే అంటాడు యేసు ప్రభు. కానీ ఆ పాలనే వ్యక్తి ఏం చెప్పాడు అంటే మీ దేవుని మీరు నమ్ముకోండి, మా దేవుని మేము నమ్ముకుంటాం, ఎవరి దేవుని వాళ్ళు నమ్ముకుందాం అంటే ఈ అవినయ దర్శనం అంటాడు దానికి. అవునవును నేను కూడా అదే ఫాలో అవుతున్నా అంటున్నాడు. అంటే ఆ వ్యక్తి 150 ఎకరాలు ఉండదు, ఎకరా 50 కోట్లు అనగానే ఈ వ్యక్తికి ఫ్యూజ్ ఎగిరిపోయాయి. అదే ఇక మనం దేనికి నో చెప్పకూడదు, ఎక్కడ నో చెప్తే ఏది మిస్ అయిపోతుంది అనుకున్నాడేమో మనసులో, భయపడ్డాడు. కాబట్టి 150 ఎకరాలంట, ఎకరా 50 కోట్లంట. ఈ వ్యక్తి మనసులో అనుకుంటాడు 150 × 50 అని లెక్కేసుకుంటాడేమో బహుశా. అంతేగా లెక్కేసుకొని ఇక వాడు ఏం చెప్తే దానికి తందానా అన్నాడు. 2 చిరతలు తీసుకొని చిరతలు కొట్టుంటే బాగుండు, అద్దరిపోయేది అసలు. ఇంకా భజన కార్యక్రమం బాగుంటాయి. అవునవును. ఇలాంటి వాళ్ళందరూ క్రైస్తవంలోకి వచ్చి గలీజ్ చేస్తున్నారబ్బా. ఈ అభినయ్ దర్శన్, అజయ్ బాబు, ఈ రాజకీయం చేసి చచ్చే వాళ్ళు ఎందుకు వీళ్ళు క్రైస్తవంలో? ఇకపోతే ఆ వీడియో కింద కామెంట్ చూసానబ్బా, అంటే మాట్లాడచ్చా? మాట్లాడండి. అయ్యో ఎనీథింగ్. ఇక్కడ దాంట్లో ఈ పాలన వ్యక్తి అడుగుతాడు, మీ స్మైల్ చాలా బాగుంటది, మీరు సినిమా హీరో లాగా ఉంటారు, మీరు 3 సినిమాలు ఏమో చేశారు కదా, మేము బైబిల్ సంబంధించి ప్లాన్ చేస్తాం సినిమాని అని అన్నాడు. అనగానే మనోడు సిగ్గుపడుతున్నాడు. దాని కింద కామెంట్ వచ్చింది, ఎవరో రాశారు. ఏమని రాశారంటే అన్న పొరపాటున కూడా మీరు సినిమాలోకి వెళ్ళకండి, మనకు కావాల్సింది ఒక చచ్చిపోయిన శవం చాలు మనకి, కొత్తగా ఈ సినిమాలు గట్రా ఎందుకన్నా రిస్క్, అది మనకు చచ్చిపోయిన శవం దొరికితే చాలు, గూగుల్ పే ఫోన్ పే పెట్టి ఫుల్ పేమెంట్ వస్తుంది మనకు అన్నాడు కింద కామెంట్ లో. ఇలా శవాన్ని అడ్డు పెట్టుకొని బతికే వీళ్ళకి ఎందుకు రాజకీయం? కరెక్ట్. అది అసలు వీళ్ళు మనుషుల కింద కూడా పరిగణించబడ్డానికి కూడా అనవసరం. వీళ్ళకి ఎథిక్స్ కూడా ఏమి కనిపించట్లేదు నాకు. ఎథిక్స్ స్పెల్లింగ్ తెలియదు వీళ్ళకి. అది కరెక్ట్. అది సాటి మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం పరువు ఏమవుతుందని లేకుండా ఎవడు ఎట్టదస్తే మాకెందుకు అనేటట్టుగా నోటుకు వచ్చిన వల్ల వాగి ఆ మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఆ ఎవిడెన్స్ అంతా బయట పెట్టి గబ్బు గందరగోళం చేసేంత వరకు ఊరుకున్నారు వీళ్ళు దరిద్రులు. అస్సలు ఆ మొదటి రోజే నోరు మూసుకొని ఉంటే వీళ్ళు సరే ఆయన ఏదో ప్రమాదవశాత్తు మరణించాడు అయిపోయింటది, ఎవడో తెలీదు. అక్కడ నిలవబడి ఏమంటారు వర్షాకాలంలో ఎర్ర నీళ్ళు తాగిన పిచ్చి కుక్కల్లాగా అరిసి మాకు న్యాయం జరగాలని. ఏమి న్యాయం జరుగుతుందిరా? యాక్సిడెంట్ అయితే కరెక్ట్. యాక్సిడెంట్ అయితే న్యాయం అంటే ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? ఆయనకి రావాల్సినటువంటి 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా నష్టపోయారు వాళ్ళు, నాశనం చేశారండి. 50 నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 50 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ నష్టం అంట ఆయనకి. అయ్యో 50 కోట్ల గురించి మనం మాట్లాడితే ఏమన్నారు తెలుసండి, అవి పోగొట్టింది మీడియా వాళ్ళంట. మీడియా వాళ్ళ చూడు, ఇప్పుడు 50 కోట్లు వాళ్ళకి నష్టం తెచ్చి వీళ్ళు చిల్లర అనుకుంటున్నారు ఇక్కడ గూగుల్ పే ఫోన్ పే పెట్టుకొని. కరెక్ట్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ అంటే వీళ్ళు నైతికంగా పనికిరారు, మనుషుల కేటగిరీ కింద రారు వీళ్ళు. రైట్. కాబట్టి ఇలాంటి దరిద్రుల్ని ఏమంటారు చూడాలి, వ్యవస్థ గమనించాలి, ఇలాంటి వాళ్ళని గమనించకపోతే కష్టం. కరెక్ట్. అది వీడు మాట్లాడుతున్నాడు, ఇంకెవరితో చెప్పకండి మాతో డీల్ చేస్తున్నామని అసలు మాట్లాడు. అయ్యో ఇందులో ఇంకొక డైలాగ్ ఉందండి, మీరు మర్చిపోయారు. అసలు సూపర్ డైలాగ్ అది. అజయ్ బాబుతో మాట్లాడితే నాతో మాట్లాడితే అజయ్ బాబుతో మాట్లాడినట్టే. తోడు దొంగలు కదా, తోడు దొంగలు వీళ్ళిద్దరు. దాని కింద కామెంట్ రాశారు ఎవరో, అజయ్ బాబు కొడుకు పుడితే నాకు పుట్టింది, నా కొడుకు పుట్టే కామెంట్ రాశారు ఎవరో కింద. ఓకే. ఇంకా 2-3 రాశారు, అవి చెప్పడానికి బాగోదు కదా, చెప్పలేదు నేను. వద్దులేండి. కాబట్టి ఏంటంటే
ఇంకా అజయ్ బాబు తింటే నేను అన్నట్టే అజయ్ బాబు అని మొదలు పెట్టారు కదా. కాబట్టి ఏంటంటే ఆడు పెద్ద బెగ్గరు, ఇటు చిన్న బెగ్గరు. అదేలేండి. ఈ దరిద్రులందరూ కేవలం డబ్బు. చూడు, ఆ వ్యక్తి ఎవడు ఫోన్ చేశాడు కనీసం ఇంకా ఆ వ్యక్తి అంటాడు దాంట్లో పాలన వ్యక్తి, మా డేవిడ్ గారు ఆయన హిందువులతో డీల్ చేస్తాడు, హిందువులతో బిజినెస్ చేసేప్పుడు మెల్లో వాళ్ళ దేవుడు బొమ్మ వేసుకుని వెళ్తాడంట, వాళ్ళ దేవుడు బొమ్మ వేసుకుని వెళ్తాడు. ఆ డీల్ అయిపోగానే ఇంటికి వచ్చి ఆ దండ పక్కన పెట్టి సిలువ వేసుకుని హాయిగా నిద్రపోతాడంట. అంటే ఇదంతా దండేవారమా? డీల్ చేసేటప్పుడు హిందువులు దండ, ఇక్కడికి వచ్చేప్పుడు సిలువు దండ, వీడికి అనుమానం రావాలి కదా. ఇంతకు ఏ విధమైన పాస్టర్ ఆ వ్యక్తి, ఏ విధమైన క్రిస్టియన్ ఈ వ్యక్తి అనేది రావాలి కదా. అంటే జాన్ పాల్ గారు ఇక్కడ మీరు అర్థం చేసుకుంది ఏంటంటే, ఇప్పుడు యాక్టర్ రాజు అనే ఎవరైతే ఆయన ఉన్నారో పాపం ఇండికేషన్ చూపిస్తున్నాడు, అరే క్రైస్తవుని కాదురా, గుర్తుపట్టరా అని చెప్పేసి కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాడు. బట్ మనోడికి అది మైండ్లో ఏముంది, ఆ 250 ఏమంటారు ఎకరాలు అది మాత్రం ఉంది మనోడికి మైండ్ లో. 150 ఎకరాలు, 150 ఎకరాలు. అయితే ఏంటంటే ఒకటి సామెత ఉంది నాగేంద్ర గారు, అదేంటంటే ఎప్పుడు ఎక్కనమ్మ గుర్రం ఎక్కితే వెనక ముందు చూడలేదంట. ఎప్పుడు ఎక్కనమ్మ గుర్రం ఎక్కితే అంటే 150 ఎకరాలు, ఎకరం 50 కోట్లు అనగానే మనకు ఫ్యూజులు ఎగిరిపోయాయి మనోడికి. ఎందుకంటే పాపం గూగుల్ పే, ఫోన్ పే పెట్టుకుని 5,000 10,000 అడుగు తినే బతుకు కదా పాపం. ఒకేసారి కోట్లు అనేటప్పటికి శివరింగ్ వచ్చింది, మామూలు కాదు ఒక రేంజ్ లో. ఇక ఏం చేయాలో తెలియట్లే. ఆ కోట్లు అనేటప్పటికి ఎలాగైనా ఒక్క కోట అయినట్టు పడుతుందేమో అనేట్టుగా, అదే చికెన్ కొట్టు దగ్గర కుక్కలు ఉంటాయి చూసా, ఒక ముక్క అయినా పడుతుందని. ఆ టైప్ లో 250 కోట్లు 150 ఎకరాలు అంటూ ఉంటే ఒక్కటైనా పడదా అనుకుంటున్నాడు మనసులో ఇటువైపు. డిక్కీ బల్సన్ కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి డాన్స్ చేయడం అంటే అదే. అసలు ఇంత అడ్డంగా బుక్ అవుతాడని, వీడి కక్కుర్తి బుద్ధి ఇంత తొందరగా బయటకు వస్తాను ఎక్స్పెక్ట్ చేయాలి. వస్తాదని తెలుసు కానీ నాకు ఇంత తొందరగా వస్తాడని తెలియదు నాకు. మన ఇంటర్వ్యూ అప్పుడే మనం అనుకున్న ఈ మాట కూడా. అసలు జనాలు ఎలాంటి వాళ్ళని నమ్ముతారు చూడండి. అదే అండి నా బాధ కూడా అదే. ఇప్పుడు ఏంటంటే అసలు క్రైస్తవ్యం అనేది ఉందా లేదా అనేది ఇప్పుడు సెకండరీ పెట్టుకున్నా కానీ అసలు జనాల్ని వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు చేస్తున్నారంటే, పాపం వాళ్ళ దగ్గర నుంచి 10 భాగాలు చొప్పున పనికిమాలిన పాస్టర్లు వసూలు చేసి వాళ్ళని నానా సంఘం లాగిచ్చేస్తుంటే, వీళ్ళు ఫండింగ్ అనే ఒక పేరు పెట్టుకుని ఇంకా నాకు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. అవును, అసలు క్రైస్తవ్యాన్ని ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు అనే చిన్న క్వశ్చన్ మార్క్ నుంచి పెద్ద రిమార్క్లు అయిపోయింది అది. అవును, అసలు క్రైస్తవులు ఇప్పటికైనా మేలుకోవాలి, ఇప్పటికైనా ఇలాంటి దరిద్రులుగా మేము డబ్బు పంపించింది, ఇలాంటి దరిద్రులు చెప్పిన మాటల్లా మేము ఇన్ని రోజులు నమ్మింది అనేది ఇప్పటికైనా మేలుకుంటే మంచిది. రైట్. ఆ రోజు ఆయన ఏంటంటో కూశారు, ఇప్పుడు అంటాడు ఆ వ్యక్తితో నాకు తెలుసు ఆయన తాగుతాడు అన్నాడు. అసలు ఏమన్నా అసలు క్రైస్తవ్యంలో పాస్టర్ అన్న తర్వాత ఎవడు మద్యాన్ని ముట్టుకోడు అని అన్నవాళ్ళు ఈ రోజు ఎట్లా మాట్లాడతాడు? అవును, అది పద్ధతి అని కరెక్ట్ అన్నది. అవును, అసలు ఆయన మాట్లాడటం ఏం దానికి ఒప్పుకోవడం, మళ్ళీ జాన్ పాల్ అలా చెప్పకూడదని నన్ను అన్నాడు మరలా. అది ఆ మాట కూడా అన్నారులేండి, మేము జాన్ పాల్ అనే పర్సన్ తోటి మేము ఆల్రెడీ చెప్పాము, చెప్పి వినిపించుకోకుండా వీడియో పెట్టాడని చెప్పి కూడా మేము మాట్లాడడం జరిగింది అనేసి. అది మనం బయట వేసుకోవచ్చా అదనంటే అసలు ఏం చెప్తా అనుకున్నారు సమాజానికి? సింపుల్ అండి, దోచుకోవడానికి మీరు అడ్డుపడ్డారు అక్కడ. అబద్ధాలు చెప్పి ఎవరిని ఉద్ధరిద్దామని వీళ్ళు. కాబట్టి దేవుడు ఇంత తొందరగా వీళ్ళకి తగిన శాస్తి చేస్తాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. టైం పడుతుంది అనుకున్నా గానీ ఇంత తొందరగా బయటకు వచ్చారు. ఎందుకంటే మనసంతా డబ్బు 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 అని నిండిపోయింది వీళ్ళకి. కాబట్టి ఎవరు ఫోన్ చేసి డబ్బు అన్నా సరే ఇంకా మర్చిపోతున్నారు, మరిచిపోతున్నారు. కరెక్ట్ అది. అలా ఏంటంటే బయటపడ్డాడు. ఇప్పటికైనా క్రైస్తవ సమాజం గమనించాలి. ఇకపోతే ఆ యాక్టర్ రాజు అనేటువంటి వ్యక్తి గాని వాళ్ళకు కూడా నేను చెప్తున్న విషయం ఏంటంటే, ఏదో ఒక్క ఆడియో కాదు, ఇలాంటి వాళ్ళని ఏమంటారు, ఇలాంటి పందికొక్కులు చాలా ఉన్నాయి. ఈ పందికొక్కుల్ని ఒత్తినే అట అలా కాదు ఏమంటారు, ఆ డేవిడ్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేసి అది ఒకటి బయట కాబట్టి బాగుంటది నాకు తెలిసి. అదే అదే ఆడి జస్ట్ పాల్ అని చెప్పి కట్ చేశాడు కానీ ఆ డేవిడ్ అని ఇంకో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తుంటే కనుక కాన్ఫరెన్స్ లో పెట్టుంటే సూటు బోటేసి ఈ పందికొక్కు అసలు స్వరూపం బయటకు వచ్చేది ఇంకా చాలా కక్కుంటూ అసలు గట్టిగా వచ్చాయి. మరి వీడిది ఒక పార్టీ, వీడు ఒక రాజకీయ నాయకుడు, దీనికి ఒక మేనిఫెస్టో, ఓవర్ యాక్షన్ కాకపోతే 4 రూపాయలు
గూగుల్ పే ఫోన్ పే సంపాదించుకుని నేను రాజకీయ నాయకుడు అంటే ఎట్ అవుతుంది? అయ్యో అసలు అజయ్ బాబుని మార్చింది నేనే అనేసి మాత్రం మాట్లాడుకున్నట్టుంది ఇది. మార్చుంటాడు, ఎందుకంటే ఇలా కదరా అడుక్కుండేదని. ఓ అంటే మార్చుంటాడు నిజంగా, ఎందుకంటే ఏంట్రా ఈ దరిద్రం కొట్టి అడుక్కునేది, ఇలా కాదు అడుక్కునేది అని చెప్పి కొన్ని టెక్నిక్స్ నేర్పించున్నాడు. నేను చెప్పాను కదా, గురువుకే పాఠాలు నేర్పించే భిక్షగాడు. రైట్. కాబట్టి ఇలాంటి దరిద్రులు వీళ్ళ అసలు స్వరూపాన్ని ఇప్పటికీ బయటకు వచ్చింది, దేవుడు బయట వేశాడు. వీళ్ళని ఇప్పటికైనా క్రైస్తవ సమాజం గమనించాలి. అబద్ధాన్ని కాకుండా నిజాన్ని నమ్మేటువంటి వ్యక్తులు రావాలి క్రైస్తవులోకి. ఇలా ఏంటంటే ఎవడు ఏది చెప్తే అది వాడి కోసం చెప్పినప్పుడు దాన్ని నమ్మి ఇప్పుడు కదా పరువు పోయింది అందరిది. అది ఇప్పుడు అసలు పరువు పోవడం అంటే ఇది. వాడే కాదు వెదవైంది ఇక్కడ, వాడిని నమ్మిన అందరు ఎదవలయ్యారు, వాడికి డబ్బు పంపించిన అందరు ఎదవలయ్యారు అందరూ. వాడు పొద్దున సాయంకాలం రాత్రి అర్ధరాత్రి లైవ్లు పెట్టి డబ్బు ఇవ్వండి అడుగు తింటూ ఉంటే యథేచ్ఛగా తోసారు వాడి డబ్బు అంతా. ఈరోజు అందరు కట్టుకుని ఎదవలయ్యారు అంతే. అసలు క్రైస్తవ్యంలో ఉన్న వాళ్ళందరికీ అంటే ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉన్నారో పాస్టర్లు కానీ ఎవరైనా కానీ అంటే వాళ్ళకి వెళ్ళి చెక్లు ఇస్తున్నారు కదండి, డబ్బులు మా వంతు సాయం అని. ఎంత ఇచ్చాడు బ్రదర్? ఎంత ఇచ్చాడు ఏంటి? 15,000 ఇచ్చాడు. 15,000 ఇచ్చాడు. ఆ 15,000 కూడా ఎవరో స్పాన్సర్ చేస్తారంట. ఓహో. కానీ ఆ 15,000 ఇచ్చానని ఫోటో వేసి ఎంత నొక్కాడు? అది కూడా పాయింటేగా. సూపర్. ఆ 15,000 ఇచ్చానని చెప్పి వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టి ఆ 15,000 వీడియో ఏమైనా రాళ్ళు కొట్టి సంపాదించాడా ఏంది? కరెక్ట్ అది. కాబట్టి ఆ 15,000 అన్నది వీడు వేసుకునే మేకప్ కు వచ్చే ఖర్చు కూడా కాదు అది. మనోడు మేకప్లు కూడా వస్తాడు ఈ మధ్య. ఏమంటారు ఈ జాతి అంతా అదే బ్రదర్. ఓకే. కాబట్టి వీడు వేసుకునేటువంటి దానికి సంబంధించి కూడా కాదు ఆ 15,000. అది కూడా ఎవరో స్పాన్సర్ ఇచ్చారు. దాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చినట్టుగా వాళ్ళు దానికి గుర్తుపడ్డంటే వాళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. కరెక్ట్. వాళ్ళకి ఇచ్చి అది ఫోటో పెట్టి మరలా దానికి మరలా డబ్బు అందుకున్నటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఇదంతా కేవలం డబ్బు మీద వ్యామోహంతో చేస్తున్నటువంటి డ్రామా ఇదంతా. ఎప్పటికైనా క్రైస్తవ సమాజం కళ్ళు తెరవాలి. ఇలాంటి దరిద్రుల్ని బహిష్కరించాలి క్రైస్తవ్యంలో నుంచి. మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి అన్నమాట. ఇలాంటి దరిద్రుల్ని ఈ క్రైస్తవ్యంలో ఉండి రాజకీయం అంటూ కేకలు వేస్తున్నటువంటి ఇలాంటి అజయ్ బాబు లాంటి, అభినయ్ దర్శన్ లాంటి ఇలాంటి దరిద్రుల్ని, శవాల మీద రాజకీయం చేస్తున్నటువంటి ఇలాంటి అజయ్ బాబు లాంటి, అభినయ్ దర్శన్ లాంటి దరిద్రుల్ని, డబ్బు అనగానే ఫోన్ కాల్ వచ్చేటువంటి ఇలాంటి దరిద్రుల్ని క్రైస్తవులు ఇప్పటికైనా గుర్తించి వీళ్ళు బహిష్కరించాలి క్రైస్తవ్యంలో నుంచి. క్రైస్తవ్యం నుంచి బహిష్కరించాలి. ఇకపోతే ఈ అభినయ్ దర్శన్ అనేవాడు ఈ ఒక్కడి నోటి దురుసు కారణంగానే ప్రవీణ్ పగడాల గారి పరువు రోడ్డు మీదకి వచ్చింది ఈరోజు. వాళ్ళ ఫ్యామిలీ బాధల్లో ఇంకా కూరుకుపోయింది. అసలు వాళ్ళ ఫ్యామిలీనే సైలెంట్ ఉంటే వీడు ఎవడు మధ్యలో ఊళ్ళో పెళ్లి కుక్కల హడావిడి లెక్క వీడు వచ్చి వీడు అరిచి అసలు ఎవరికీ తెలియకుండా యాక్సిడెంట్ అయిన దాన్ని ప్రపంచం మొత్తం ఆయన తాగి చనిపోయాడు అనేటువంటి రికార్డులన్నీ బయటకు వచ్చేటట్టుగా చేసిన ఈ అభినయ్ దర్శన్ ఒక్క దరిద్రుడే. కాబట్టి వీడు చేసిన పాపానికి ఈ రోజు దేవుడు పర్యవసానం చూపించాడు. వీడి పాపమే ఇదంతా. ఈ రోజు ప్రవీణ్ పగడల గారిని ప్రపంచం ఎగతాళి చేస్తుందంటే దానికి ఒకే ఒక కారణం అభినయ్ దర్శన్ అనే ఈ అభినవ భిక్షగాడు మాత్రమే కారణం. ఓకే, మీరు టైటిల్ కూడా ఇచ్చారు కదా అభినవ భిక్షగాడు అని. నాకు అందిన చిన్న టైటిల్ బ్రదర్, అది అసలు టైటిల్ దేవుడే ఇవ్వాలి ఇడికి. ఇస్తారండి, దేనికైనా ఒక టైం ఉంటది కదా. ఈ టైంలో ఇది జరిగింది, ఇంకా ఆ టైం వచ్చేసరికి ఇంకా వేరే ఉంటది, కంగారే లేదు. వీడు ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని చేసిన రాజకీయం, వీడు ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని సంపాదించిన ఈ సంపాదన, వీడి హంగామా చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటే ఆయన శవాన్ని అడ్డు పెట్టుకొని ఎంత చేశాడు బ్రదర్ వీడు. అసలు నిజంగా మనస్సాక్షి ఉన్న వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటే ఆయన పరువు పోతూ ఉంటే ఎంతకు రోజు రోజు అదే పని మాట్లాడి ఆయన చనిపోయిన పరువును రోడ్డుకి ఇడ్చి ఎంత సంపాదించాడు వీడు. అయ్యో, దాని తోడు కే పాలన అయితే ఇంకా దారుణం. కే పాలన కూడా వీళ్ళు మైమర్పించేశారు అసలు. బ్రదర్ ఆయన ఏమి లాలీపాప్ తీసుకోవాలి, కే పాలన ఆయన నమ్మించడం ఏంటి? ఆయన కూడా రాజకీయ నాయకుడే కదా. ఆయన వీళ్ళకంటే ముందు రాజకీయాలు ఉన్నది ఆయనే కదా. కరెక్ట్ అండి. ఈ మెంటాలిటీ ఉన్న వాళ్ళని ఎవరెవరు నమ్మించాల్సిన అక్కర్ లేదు. అంతేనా? అందరికి గేమ్ తెలుసు అక్కడ, ఆ గేమ్ తెలుసు. ఓకే, ఇలా తెలియక ఏమన్నా నాటకం ఆడతాను కూడా ఏంది మన తెలియకొడతాను. ఫస్ట్ తెలిసింది వీళ్ళకే.
ఓకే. నాకెందుకు అనుమానం బ్రదర్, ఈ అభినయ్ కూడా తాగుతాడేమోనని. మళ్ళీ చెప్పండి ఆ డౌట్. నాకెందుకు అనుమానం, ఎందుకంటే వీళ్ళు ఒక నిజాన్ని దాచిపెట్టి అబద్ధాన్ని ఇన్ని రోజులు ఇంత గట్టిగా అరిచారంటే వీళ్ళకి తాగుడు అన్నది చిన్నదే కదా. అవును, అంతేగా. ఇప్పుడు ఇంత అటు తెలుగు 2 రాష్ట్రాలని మోసం చేస్తారంటే, చేయగలిగారంటే, తెలుగు వచ్చే ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ అందరినీ మోసం చేశారంటే, వీళ్ళు తాగలేదు అని చెప్పి మోసం చేశారంటే, అలాంటి మోసగాళ్ళకి మందు అలవాటు అన్న చిన్నదే కదా, చాలా చిన్నదిగా. కాబట్టి నాకు వీళ్ళ మీద కూడా అనుమానమే. ఎవడు చూశాడు? కరెక్ట్. కాబట్టి దేవుడు వీళ్ళని ఇంత తొందరగా బయటకు వేస్తాడని నేను అనుకోలేదు. మొత్తానికి ఇప్పటికైనా కళ్ళు తెరవాలి క్రైస్తవులు, ఇప్పటికైనా కళ్ళు తెరవాలి క్రైస్తవులు. రైట్. అందులో నన్ను కూడా అన్నాడంటే కదా, జాన్పాలు చెప్పాడు అలా చెప్పకూడదని. అదే అదే, ఇప్పుడు ఎదవైంది దేవుడు. ఎవరైతే చెప్పకూడదు అన్నాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే మాట. అంతే. ఇప్పుడు మీరు ముందు నుంచి చూసుకుంటే ఐరా మీడియా కూడా నిలబడింది దాని మీద కదండి. ప్రతి ఒక్కరితో ఫైట్ చేసింది కూడా అదే. ఏంటంటే ఆయన తాగుండొచ్చు, వదిలేసేయండి, ఆయన పర్సనల్ థింగ్ వదిలేయండి అని చెప్పాము. ఫ్యామిలీ ఉంది, అసలు ఫ్యామిలీ గురించి ఆలోచించండి, వాళ్ళు ఎంత బాధలో ఉంటారో. అదే మాట మనం మాట్లాడితే ఎంతమంది క్రైస్తవులు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు మన మీద. ఇప్పుడు ఏమయ్యారు అంతా, అది ఇప్పుడు ఉంటుంది అసలు. ఇప్పుడు కాబట్టి ఇది అందరు క్రైస్తవులకి అందరికి చేరేంత వరకు ఇది తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజంటే వీళ్ళు కుక్క మురిగినట్టు మురిగి వాళ్ళ మాట నెగ్గించుకున్నారు కానీ అబద్ధాన్ని. ఈ రోజు దీన్నైనా కనీసం క్రైస్తవ సమాజానికి అర్థం కావాలి. రైట్ అండి, క్రైస్తవ సమాజానికి అర్థం కావాలి. ఈ బెగ్గర్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి అడుగు తినాలి వీళ్ళంతే. రైట్. అది బ్రదర్. సూపర్ అండి. జాన్ పాల్ గారు, మీలాంటి వాళ్ళ వల్లే నాకు తెలిసి ఎంతో కొంత నిజం నిజాయితీ అనేది ఉంది అనేసి నేను నిజంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్స్ అండి. సో విన్నారు కదండి, మన జాన్ పాల్ గారు కూడా ఇప్పటివరకు చెప్పిన విషయాలు ఆయన కూడా ఎంతో కష్టపడి చెప్పడం జరిగింది. నిజాలని నిజంగా ఒప్పుకుంటే, నిజాయితీగా ఒప్పుకుంటే ఎప్పటికీ ఎవ్వరికి ఏ ప్రాబ్లం ఉండదండి. కానీ ఇక్కడ నిజాల్ని కప్పిపుచ్చి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అని చెప్పి ప్రవీణ్ పాడాల గారి యొక్క మరణాన్ని యూజ్ చేసుకోవడానికి చూసినటువంటి వ్యక్తుల్లో ఈ అజయ్ బాబు కానివ్వండి, లేకపోతే ఈ అభినయ్ దర్శన్ కానివ్వండి, అదే మన జాన్ పాల్ గారు పెట్టిన పేరు అభినవ బెగ్గర్ అని, వీళ్ళే మెయిన్ పర్సన్ అన్నమాట. వీళ్ళు చేసింది అంతా ఇంత కాదు, రచ్చ చేసి చివరికి ఇప్పుడు ఈరోజు ఎంత చేయాలనుకున్నా దేవుడు అనేవాడు ఊరికి ఉంచరు కదా, తీసేస్తారు. సో ఎనీవే, సో చూసారు కదండి. ఇప్పుడు ఇంతవరకు వచ్చినటువంటి ఈ విషయంలో కానీ ఎప్పుడైతే మనం ఈ విధంగా నిజాల్ని కప్పిపుచ్చి అబద్ధంతో మనం ట్రావెల్ చేయాలనుకుంటే ఎన్నో రోజులు పట్టదు, ఎంతోసేపు పట్టదు మనం నాశనం అవడానికి. అభినయ్ దర్శన్ అనే పర్సన్ ఇప్పటికైనా మారడా అనేది మనకు అనవసరమైన విషయం. దానికి సంబంధించిన కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. సరైన న్యాయం చేయగలిగేది క్రైస్తవ్యులు మాత్రమే. అభినయ్ దర్శన్కి డబ్బులు పంపించి ఫండింగ్ చేసి ఎంకరేజ్ చేశారో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు అనేది కూడా మనం విందాం. అప్పటి వరకు కూడా అభినయ్ దర్శన్ గారు అండ్ అజయ్ బాబు గారు వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. అభినయ్ దర్శన్ అండ్ అజయ్ బాబు గారికి నాకు తెలిసి చిరిగిపోయింది. క్రైస్తవ సమాజం ఏం చింపుద్ది, ఎలా చింపుద్దో చూద్దాం, వెయిట్ చేయండి. ఇప్పటి వరకు మన ఐరా మీడియాలో వచ్చిన ఏ ఒక్క వీడియో కూడా అబద్ధానికి ఎప్పుడు తావేలా. ప్రతి ఒక్కరికి ఐరా మీడియా తరఫున నా యొక్క విన్నపం ఏంటంటే నిజాలు తెలుసుకోండి, కామెంట్స్ పెట్టండి. అంతేగాని అడ్డగోలు కామెంట్లు పెట్టి ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు ఎదవలు కాకండి. సైనింగ్ ఆఫ్.